హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చండి. ప్రతి జిల్లాలో ఉండేటువంటి సహకార బ్యాంకులో, మహేష్ అనేటువంటి సహకార బ్యాంకులో మరి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో వీటికి తెలుగు తప్పనిసరిగా రావాలి అనేటువంటి నిబంధన అయితే ఉంది. మీ సొంత జిల్లాలో పనిచేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే మీ జిల్లాలో కనుక మహేష్ బ్యాంక్ ఉన్నట్లయితే అక్కడే మీకు ఉద్యోగం అయితే ఇస్తారు. 200కు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా సింపుల్గా అప్లై చేయొచ్చండి. ఒక్క నిమిషంలో అప్లై చేయొచ్చు. ఏ విధంగా అప్లై చేయొచ్చు ఏంటి అనేది చెప్తాను. దాదాపుగా 35,000 రూపాయల జీతం అయితే మీకు ఉంటుంది. ఏపీటీఎస్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మరి రీలెవెల్ బై అకాడమీ నుంచి 2 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ముందుగా వాటిని చూసిన తర్వాత దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను. సో గైస్, ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము. సో ప్రతిరోజు కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉంటాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, గుడ్ న్యూస్. రీలెవెల్ బై అకాడమీ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగిందండి. అందులో మొదటిది ఓకే క్రెడిట్. ఓకేనా, మరి ఇది ఒక బుక్ కీపింగ్ యాప్గా మనమైతే చెప్పుకోవచ్చండి. మరి ఇందులో కనుక మనం చూసినట్లయితే జాబ్ రోల్ బిజినెస్ అనలిస్ట్ 16 నుంచి 22 లక్షల శాలరీ అయితే ఉంటుందండి. డేటా అనలిస్ట్ 16 నుంచి 27 లక్షల ప్యాకేజ్ అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. వెంటనే రిజిస్టర్ అవ్వండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇన్ వీడియో అండి. ఇదొక ఆన్లైన్ వీడియో క్రియేషన్ ప్లాట్ఫామ్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఇందులో వచ్చేసి మనకి జాబ్ రోల్ చూసినట్లయితే సీనియర్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అండి. 15 to 20 lakhs per annum, 25 lakhs per annum అయితే ఉంటుంది. సీనియర్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అండి. 15 to 25 lakhs per annum అయితే ఇందులో ఉండడాన్ని మనము చూడవచ్చు. చాలా సింపుల్ అండి. జస్ట్ చిన్న రిజిస్ట్రేషన్ ద్వారా మీరైతే ఇందులో ఉద్యోగం అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, మీరు సింపుల్ అండి. ఇక్కడ మీకు క్రింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫ్రీగా ఉన్నటువంటి మీ యొక్క ఫ్రీ టైంని అలొకేట్ చేసుకొని టెస్ట్ అయితే రాయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా ఫ్రీ అండి. 1 రూపీ కూడా ఛార్జ్ ఉండదు. మీకు ఇక్కడ మోడల్ పేపర్స్, సిలబస్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు పరీక్ష రాసిన తర్వాత 700+ కనుక స్కోర్ చేసినట్లయితే ఇండియాలోనే టాప్ 100 కంపెనీలలో, ముఖ్యంగా స్టార్టప్స్లలో ఉద్యోగం రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన అచీవర్ బోర్డుగా దీన్ని అయితే చెప్పుకోవచ్చండి. సో మరి టెస్ట్ రాసి మంచి స్కోర్ చేసిన వారికి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా రీలెవెల్ బై అకాడమీ నుంచి పొందడం అయితే జరిగింది. ఇంకెందుకండి ఆలస్యం, మరి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీ యొక్క అనువైనటువంటి టైంలో రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ముందుగా చూసేద్దాము. ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మల్టీ స్టేట్ షెడ్యూల్ బ్యాంక్ అండి. ఆర్బీఐ చేత గుర్తింపు పొందినటువంటి మల్టీ స్టేట్ షెడ్యూల్ బ్యాంక్. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఏమర్థం కాదు. రైట్. మరి దీని పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉంటుందండి. బట్ తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో కూడా దీని యొక్క శాఖలు అయితే ఉంటాయి. అందరూ కూడా గమనించాలి. మరి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్, చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలు. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఇక్కడ మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అండి. ఓకేనా, పెద్ద లెటర్స్లో, ఈ విధంగా పెద్ద లెటర్స్లో మనమైతే రాయాల్సి ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. అంటే బిగ్ లెటర్స్. ఫాదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్ను రాయండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th memo. నెక్స్ట్ కరస్పాండెంట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అంటే ప్రజెంట్ అడ్రస్ ప్లస్ పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటైతే, సో 2 కూడా సేమ్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అండి కంపల్సరీగా ఉండాలి. ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ. ఆధార్ నంబర్ మ్యాండేటరీ. పాన్ నంబర్ ఇఫ్ అవైలబుల్ ఉంటే ప్రొవైడ్ చేయండి, లేదంటే అవసరం లేదు, తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు అంటూ వెసులుబాటు మనకు ఇచ్చారు. మరి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎస్ఎస్సి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. ఇంటర్ ఎన్ని మార్కులు వచ్చాయి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. పర్సంటేజ్ సరిపోతుంది ఇక్కడ. గ్రాడ్యుయేషన్ ఎంత శాతం మార్కులు వచ్చాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ ఉంటే ఎంత శాతం మార్కులు, ఎప్పుడు పాస్ అయ్యారు. నెక్స్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే
రాయండి, లేకుంటే అవసరం లేదు. కొంతమందికి పీజీడీసీఏ చేసినట్లుగా ఉంటుంది, కొంతమందికి సీఏ ఉంటుంది, కొంతమందికి ఐసీడబ్ల్యూఏ ఉంటుంది. సో వాటిని అడిషనల్ క్వాలిఫికేషన్ కింద మనము పెట్టుకుంటే అడిషనల్ బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటేనే రాయండి, లేకుంటే అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, ఉంటే ఎస్, లేకుంటే లేదు. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజెస్ను ఏ లాంగ్వేజెస్ తెలుసు మీకు? తెలుగు అయితే మ్యాండేటరీ, ఇక్కడ రాయండి తెలుగు ఫస్ట్. హిందీ తెలిసిన వాళ్ళు హిందీ రాయండి. ఓకే. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ కూడా రాయండి ఇక్కడ. ఓకే. 3 లాంగ్వేజెస్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్. ఇక్కడ మీరు దీనికి ఫీ వచ్చేసి ఫీ కూడా ఉందండి, ఎంత ఏంటి అనేది ఏ విధంగా పే చేయాలని కూడా చెప్తాను. అది పే చేసిన తర్వాత మనకి యూటీఆర్ నెంబర్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. యూటీఆర్ నెంబర్, ఏ బ్యాంకు నుంచి పే చేశారు, ఏ రోజు పే చేశారు అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైన్ చేయండి. ఏ రోజైతే మీరు అప్లికేషన్ ఫామ్ పంపిస్తున్నారో ఆ రోజు యొక్క డేట్ వేయాల్సి ఉంటుంది. ఓకేనా. మరి కంప్లీట్ డీటెయిల్ చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. వేకెన్సీస్ మొత్తము 200కు పైగా ఉన్నాయండి, అప్రాక్సిమేట్లీ 200+ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ ఆన్ 31/3/2022. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండి, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. యా. అంతేకాకుండా ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ద డిగ్రీ ఇన్ సింగిల్ అటెంప్ట్ ఓన్లీ, అంటే ఒకేసారి పాస్ కావాలి. సో కొంతమంది దండయాత్ర చేస్తారు కదండి, 4-5 సంవత్సరాలైనా కూడా వారి యొక్క డిగ్రీలు అయితే వెళ్ళవు. మరి అలాంటి వారు నాట్ ఎలిజిబుల్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ ద క్యాండిడేట్స్ హ్యావింగ్ కంప్యూటర్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇంగ్లీష్ మరియు లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో మంచి ప్రావీణ్యత ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ గురించి, ఇంటర్నెట్ యూసేజ్ గురించి కూడా మనకు తెలిసాలి. ఈ రోజుల్లో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ గురించి అందరికీ తెలుస్తుంది కదా. మరి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఉండాలండి, మ్యాక్సిమం వచ్చేసి 28 సంవత్సరాలు అయితే ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీ 500 రూపీస్ అండి, నాన్ రిఫండబుల్ 500 రూపీస్. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో మరి 16వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్య త్రూ నెఫ్ట్ ద్వారా పే చేయొచ్చు. త్రూ నెఫ్ట్ అంటే మన దగ్గర గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంటే దాని ద్వారా కూడా మనం పే చేయొచ్చు. ఎవరికి పే చేయాలి, ఇక్కడ నంబర్ కనిపిస్తుంది చూడండి, 0360012000000188 కరెంట్ అకౌంట్ అండి ఇది. సో నేమ్ వచ్చేసి ఏపీఎంసీయూబీ లిమిటెడ్, క్లరికల్ రిక్రూట్మెంట్ 2022 అప్లికేషన్ ఫీ. నేమ్ ఆఫ్ ది బ్యాంక్ ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్, ఇది బ్రాంచ్ అండి. ఐఎఫ్ఎస్సి కోడ్ APMC 000036. ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మనము పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత యూటీఆర్ నంబర్ వస్తుంది, అది అప్లికేషన్ ఫామ్లో మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మరి ఫార్మాలిటీస్ ఏంటి అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ ప్లేస్ ఇన్ ఏ రెగ్యులర్ స్కేల్ విత్ CTC 23,934. ఇంకా అన్నీ కూడా మనకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,000 వరకు అయితే వస్తాయండి. ఓకేనా. 35,000 వరకు అయితే ఇందులో రావడము జరుగుతుంది. మరి సర్వీస్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ అప్లికబుల్ ఇన్ ద బ్యాంక్ ఫర్ ద టైమ్ టు టైమ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ మే బీ పోస్టెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. యా. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ప్లేస్ టు ప్లేస్ ఇన్ ఇండియా అంటే డిసైడెడ్ బై ద బ్యాంక్, అంటే మీరు ఎక్కడ వర్క్ చేయాలి ఏంటి అనేది బ్యాంకే డిసైడ్ చేస్తుంది. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ బోత్ ఆబ్జెక్టివ్ అండ్ ద టెస్ట్ ఆఫ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అండ్ ద సెలెక్షన్ విల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో మరి అవుట్ స్టేషన్ క్యాండిడేట్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ రియంబర్స్మెంట్ ఆఫ్ ఫేర్స్ ఆఫ్ హ్యావింగ్ అండర్టేకెన్ జర్నీ, అంటే ఈ యొక్క జర్నీకి సంబంధించి ఎలాంటి రియంబర్స్మెంట్ అయితే ఇవ్వరండి, మనమే పెట్టుకోవాలి ఛార్జెస్. మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తము 200 మార్క్స్ గాను ఉంటుందండి. 2 గంటల సమయం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్
జనరల్ అవేర్నెస్. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్లో లెటర్ రైటింగ్ ఉంటుంది, ఇన్ ఇంగ్లీష్లో ఉంటుందండి, విత్ అ డ్యూరేషన్ ఆఫ్ 30 minutes. ఎగ్జామినేషన్ సెంటర్స్, టెస్ట్ సెంటర్స్ విల్ బి హెల్డ్ ఆన్ హైదరాబాద్ సెంటర్స్ ఓన్లీ. నెక్స్ట్ కమ్యూనికేషన్, ఆల్ ద కమ్యూనికేషన్స్ టు ద క్యాండిడేట్స్ విత్ రిగార్డ్స్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ విల్ బి త్రూ ఈమెయిల్ ఆర్ SMS ద్వారా మనకు తెలియజేస్తారు. మరి అంత బాగానే ఉంది, కానీ ఏ విధంగా అప్లై ఇది మనకు 1 year ప్రొబేషన్ టైం అయితే ఉంటుందండి. 1 year తర్వాత రెగ్యులర్ అయితే చేస్తారు. ఓకే, సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. మనకు జాబ్ వస్తే 2 years మనం బాండ్ ఇవ్వాలి, నో ప్రాబ్లం అండి. 2 years కాదు, 3 years ఇచ్చినా పర్వాలేదు, అంత మంచి ఉద్యోగాలండి ఇవి. ఓకే, రైట్. మరి ఏ విధంగా అప్లై చేయాలండి? ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ చూపించానండి మీకు. ఇదంతా మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ ఫిల్ చేసి, సైన్ చేసి, పేమెంట్ చేసి, ఆ నంబర్ అక్కడ వేసిన తర్వాత సో దాన్ని స్కాన్ చేసి, మళ్ళీ స్కాన్ చేసి, సో మరి 27వ తారీఖు లోపు ఇక్కడ ఈమెయిల్ చేయాలండి. సింపుల్ అండి, 1 minute అయిపోతుంది. క్లర్క్, CLERK క్లర్క్ 2022@apmaheshbank.com. దీనికి సింపుల్గా సెండ్ చేయవలసి ఉంటుంది. ఓకే, అక్కడ సెండ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ దగ్గర అప్లయింగ్ ఫర్ క్లర్క్ జాబ్స్ అని చెప్పేసి, డియర్ సార్ ఆర్ మేడం ప్లీజ్ ఫైండ్ ద బిలో అటాచ్మెంట్ ఆఫ్ మై అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి రాసి మనము పంపిస్తే సరిపోతుందండి. ఓకేనా, చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి, ఎవరు కూడా మిస్ చేయవద్దు. ఓకే, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా RBI గుర్తించినటువంటి షెడ్యూల్ బ్యాంక్ అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.